నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఫైనల్గా అన్ని అవాంతరాలు తొలగిపోయి అఖండ 2 గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అయింది. సో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది. సో వేణుస్వామి గారు పూజ చేయడం వల్లే సినిమా ఆగిపోయింది, బాలయ్య బాబు కొంత దిష్టి తగిలింది, అందుకే సినిమా ఆగిపోయింది అని చెప్పి చర్చలు అయితే నడుస్తున్నాయి. సో దీనిలో వాస్తవాలు ఏంటి? నిజంగానే బాలయ్య బాబుకి దిష్టి తగిలింది అంటారా? మరి మీరు సినిమా చూశారు, అఘోరా క్యారెక్టర్లో బాలయ్య బాబు ఇరగదీశాడా లేదా? మన సనాతన ధర్మం గురించి ఈ సినిమా ఏం చెప్తుంది? ఓవరాల్గా ఏం చెప్తారు గురుగారు? మనకి ఈ సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 రిలీజ్ అవ్వలేదని అభిమానుల కోపంతో మనం ఈ వేణుస్వామి గారిని చుట్టుముట్టారని, సరౌండ్ చేశారని మనం విన్నాం న్యూస్లు. అయితే ఇక్కడ వేణుస్వామి గారు పదే పదే ఏం చెప్తారు, గోగినేని బాబు గారిని నేను గుమ్మడికాయ కొడితే మళ్ళీ ఆయన ఆస్ట్రేలియాలో పడ్డాడు, ఇంకా మళ్ళీ రావట్లేదు అన్నాడు. మరి గోగినేని బాబు చెప్తాడు నిజంగా ఇప్పుడు ఈయన మన వేణుస్వామి గారు అంత శక్తి ఉందా లేదా అన్నది మా గోగినేని బాబు వచ్చి ఆన్సర్ చెప్తాడు. గోగినేని బాబు అంటే అందరికీ పాస్ 1, 2. మరి వేణుస్వామి గారికే ఆ శక్తి ఉంటే పాపం ఆయన డౌన్ఫాల్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆ పిచ్చి పిచ్చి పూజలు ఎందుకు రా నాయన? మనం మంచిగా చెప్పాము, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మధ్య మాంసాలు పెట్టాలా, పంచమకారాలు పెట్టాలా దశమహావిద్యలకి అంటే అది మానేసే నువ్వు నెంబర్ 1. అది మానకపోతే నువ్వు జనం అమ్మవారిని నేను తొక్కేస్తాను చెప్పాం, వినలేదు. ఆయన్నే తొక్కేసి కేసులు ఎరుక్కొని డిఫేమ్ అయిపోయి అనవసరంగా పచ్చడి అయిపోయాడు. ఆయన్నే లేపుకోలేకపోతున్నాడు. ఆయనే వచ్చిన సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఇంకా ఆయన బాలకృష్ణ గారికి ఏం చేస్తాడు? అది అభిమానుల ఆగ్రహం అనమాట. అయితే ఈ విషయంలో వేణుస్వామికి శక్తులు ఉన్నాయా లేవా అని అప్పట్లో పెద్ద బిల్డప్ ఇచ్చి వీళ్ళంతా కూడా జనం చెప్పినా వినకుండా వెళ్ళిన వాళ్ళు అందరి గుండ్లు కూడా, ఆయన చేత పూజలు చేయించుకున్న వాళ్ళు అందరి గుండ్లు కూడా గీసేస్తారు. బాలకృష్ణ గారికే నేను ఈ సినిమాకి పూజ చేస్తానని బిల్డప్ ఏదో బిల్డప్ ఇచ్చుకుంటారు. అవన్నీ అశాశ్వతం. అవి అబద్ధాలు చెప్పేవన్నీ తాత్కాలికం. మరి మనం చెప్పాము వీడియో చెప్పిన తర్వాత ఇప్పుడు రాజకోటి గారు కూడా అందరూ కూడా బాలయ్య బాబుని పొగుడుతూ ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు రావాలా? ఇప్పుడే శివుడిగా ఎందుకు బాలయ్య బాబుని గుర్తించాలా? మనం మొట్టమొదటే చెప్పాం, ఎన్టీ రామారావు కొడుకు ఆయన. రామారావు గారు మా గురువు గారి దగ్గరికి వచ్చేవాడు. ఎన్టీఆర్ కూడా మన గురువే, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఉపాసకుడు. రాముడు కృష్ణుడు పాత్రలు వేసినప్పుడు ఎప్పుడు చెప్పులు కూడా వేసేవారు కాదు. బాలయ్య బాబు కూడా అంతే, అసలు చాలా ఉపాసకుడు. సాక్షాత్తు శివాంశ సంభూతుడు అని చెప్పాను. అదేదో మామూలుగా పొగుడుతాడు, బాలకృష్ణ గారు నాకేదో పిలిచి దండేస్తాడని ఈ జనాలు అనుకొని వీళ్ళందరూ పొగట్టడం పెట్టారు. ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ నుంచి రావాలి. బాలయ్య బాబు నిజంగానే అఖండాలో అంత ఇదిగా చేశాడు కాబట్టి మనం చూసాం, కాబట్టి మనము బాలయ్య బాబు గారిని మెచ్చుకున్నాం. అలా లేకపోతే సరిగ్గా చేయలేదని అంటాం. అభిమానులే నిలదీసి అడుగుతారు. బాలయ్య బాబుకి ఒక్కళ్ళు పూజ చేయాల్సిన అవసరం లేదు. ఆయనే పెద్ద మంత్రగాడు, పెద్ద అఘోరి, డాన్లకే డాన్, నరసింహస్వామి భక్తుడు. నరసింహస్వామి నేను నరసింహం బిడ్డనే అని ఒకడు వీడియోలో చెప్పుకుంటా ఉంటాడు. ఒకడు ఏమన్నా అంటే నేను నరసింహం బిడ్డనే, నాకు తండ్రి పలుకుతాడు అది ఇది అని. బాలయ్య బాబు ఎప్పుడైనా చెప్పాడా? ఇప్పుడు ఈ మధ్య ఒక పీఠం వచ్చింది, మణిద్వీపేశ్వరి మాత పీఠం. నాకు ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు అంటే మా చెల్లయ్య సత్యభామ ఉతికి ఆరేసేసింది ఆవిడ్ని. ఏంటి దొంగపేటాలు వచ్చినాయని. అలాగే వారాహి పీఠం అని చెప్పి కొవ్వూరులో, రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరులో కోట్లు గడించేసింది ఆవిడ. మళ్ళీ వెనక్కి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసేసుకుంది అన్నారు. దొంగపేటాల గురించి, దొంగపేటల గురించి మన బ్రదర్ చేబ్రోలు, మన బ్రదర్ చిర్రావూరు గారు ఇంకా ఇబ్బంది పెట్టకండి, ఆయన ఇంకా ఆరోగ్యం అసలు సింహం పడుకుంది, బయటకు వచ్చి చెప్తాడు. ఇప్పుడు ట్రోల్సింగ్ అన్నీ చేస్తాడు అనమాట, వీడియోలు చేస్తాడు. మా చెల్లె ఉంది, ప్రియా చౌదరి చెల్లె ఉంది, మా చిర్రావూరు ఉన్నాడు మా బ్రదరు, వీళ్ళు చెప్పాలి అఖండ 2 గురించి. ఈ వేణుస్వామి ఏం చేస్తారు? వేణుస్వామి సంగతి చెప్తారు మా వాళ్ళు, కంగారు పడక్కర్లేదు. ఫైనాన్షియల్ కారణాల వల్ల సినిమా ఆగిపోయినప్పటికీ కొంత సినిమాకి దిష్టి అయితే తగిలిందంటారు ఒక రకంగా బాలయ్య బాబుకి కూడా. చెప్తాను. బాలకృష్ణ గారికి ఆయన శివాంశ సంభూతుడు అని చెప్పాను కదా. ఆయన ఏంటనుకుంటున్నా, ఆయన వంశం దూర్వాస మహర్షి శివాంశ సంభూతుడు. ఆయన క్లాన్, ఆయన వంశం అనమాట. అశ్వత్థామ శివాంశ సంభూతుడు. తర్వాత పిప్పలాచార్యుల వారు సాక్షాత్ శివాంశ సంభూతుడు. వీళ్ళందరూ గ్యాంగ్ అంతా శివాంశతో పుట్టారు. మా బాలయ్య బాబు కూడా శివాంశతో పుట్టాడు కాబట్టి ఆయనకి నరకృష్ణులు తిరగదృష్టిలు తగలవు. ఆయన ఏంటంటే అభిమానులు బాధపడ్డారని చెప్పేసి రంగంలో దిగాడు. గోచి కట్టాడు, అగోరి డ్రెస్ వేసాడు, ఇంట్లో పూజలు చేశాడు. ఇక దోషాలు లేవు, గేషాలు లేవు, ఏమీ ఆపలేదు.
ఆయన ఏంటి జటాటబీ గల చల ప్రవాహ పావిత స్థలే గలేబ లంబ్య లంబితాం భుజంగ తుంగమాలికాం ఢమట్ 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 ఢమన్ నినాదమర్వయం చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటూ త్రిశూలం పెట్టుకుని ఇంట్లో కూర్చొని పూజా మందిరంలో పూజలు చేస్తే మన సినిమా హాల్లో ఉన్నటువంటి ఆగిపోయిన హైకోర్టు మెడ్రాస్ హైకోర్టు కదిలిపోయింది. అక్కడ జడ్జి గారి మనసులో దూరిపోయింది. వెంటనే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి అసలు మా బాలయ్య బాబుకి, ఆయన నిర్మాతలకి, ఆయన గంటలో వసుంధర గారు గంట జస్ట్ కొంతమంది అమ్మాయిలు కూడా రెడీ అయ్యారు డబ్బులు డొనేట్ చేయడానికి. అవసరం లేదు, మన వసుంధరమ్మ ఉంది, మన వసుంధరమ్మ బాలయ్య బాబు గారు మిస్సెస్ గంటలో 200 కోట్లు అంటే వసూలు చేసే కెపాసిటీ ఆమెకు ఉందని అస్సారంటి చౌదరి గారు అమ్మాయి. ఏమనుకుంటున్నావు? ఆయన తర్వాత ఈ మన బాలయ్య బాబు తలుచుకుంటే ఇవ్వలేడా? మన చంద్రబాబు నాయుడు గారు అలా బియ్యంకుడు కాదా? ఆఫ్టర్ ఆల్ 22 కోట్లు 23 కోట్లు ఆఫ్టర్ ఆల్ అవన్నీ ఏంటంటే గ్రహాలు టైం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఆ టైం కంటే ఈ టైం అనుకూలమైంది. అసలు సినిమా ఎందుకు ఆగిపోయింది తెలుసా? దీన్ని ఆపేసింది ఎవరో తెలుసా? శుక్రాచార్యుడు అంటే బాలయ్య బాబు బ్రాండ్ ఏంటంటారు జనరల్గా? మ్యాన్షన్ హౌస్ అంటారు. ఎవరు మొత్తం ప్రపంచంలో ఎవరైనా సరే పెద్ద నేను వాట్కా తాగుతా, నేను ఇంత కాస్ట్లీ తాగుతా అని స్కాచ్ గీచ్ అంటారు. మా బాలయ్య బాబు మరి నాకు తెలీదు, నేను విన్న చాలా మంది ఫేవరెట్ అదే కదా బాలయ్య బాబు గారు మ్యాన్షన్ హౌస్ అని అంటారు. బహుశా నా అనుమానం ఏంటంటే బాలయ్య బాబు గారు ఈ సినిమా అఖండ తీసేటప్పుడు మొత్తం ఎన్వి తినకుండా మందేయకుండా ఇక నియమనిష్టలతో చేసి నేల మీద పడుకొని చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అలాగే చేసేవారు, ఎన్టీ రామారావు చేసేవారు. ఇప్పుడు మనకి రాధాకృష్ణ సినిమా సీరియల్ వస్తుంది, ఆ అబ్బాయి కూడా చెప్పులు వేసుకోలేదు. అంటే వీళ్ళంతా ఒక నిష్ఠాపరులు అనమాట. కాబట్టి బాలయ్య బాబు బహుశా అది ఆపేసి ఉంటాడు. శుక్రాచార్యుల వారింటికి ఆయనకి మంది వేయాలి శుక్రాచార్యుల వారు. ఇప్పుడు శుక్రుడు ఏమైపోయాడు? రవితో కలిసి మనకి శుక్రమూఢం ఉంది. ఎప్పటి వరకు? ఫిబ్రవరి 1వ తారీఖు వరకు. ఆ టైములో మనకి శుక్రమూఢం టైంలో సమంత గారు అందాల హీరోయిన్ ఆమె పెళ్లి చేసేసుకుంది. ఏమిటి అసలు నేను బాధపడ్డా, ఏంట్రా బాబు ఇటు అమలా మేడం మాకు బాగా క్లోజు, మా నాగ చైతన్య విడాకులు ఇచ్చేసి మా దూరం అయిపోయింది మా సమంత అనుకుంటే, మళ్ళీ నాకు ఎంత గుడ్ న్యూస్, మా గురువు శోభరాణి మేడం, శోభరాజు గారు, అన్నమయ్య శోభరాజు గారు అక్క కొడుకుని మా రాజు నిడుమూరం చేసుకున్నారు. శోభరాజు మేడం చూడటం అయ్యారు. సమంత ఎక్కడికి పోలా ఇక్కడ. అలా మన బాలయ్య బాబు గారు కూడా మందు మానేసినా ఏం చేసినా నియమనిష్టలతో మళ్ళీ సినిమాని లేపేశాడు త్రిశూలంతో. వందే శంభుం ఉమాపతిం శరగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ ఆయన శివుడికి తెల్లవారుజామున లేచి మంచి నందివర్ధన పువ్వులు, మంచి ముద్దమందారం పువ్వులు, ఇవన్నీ మందార పువ్వులు ఇవన్నీ వేసి చేస్తుంటే శివుడు ఎందుకు ఇవ్వడమ్మా? ఆయనకి నరకోశ ఏంటి, శివుడికి నరకోశ ఏంటి? సాక్షాత్ శివుడైనా మన గంగాధర శాస్త్రి గారు మన మిత్రులు భగవద్గీత పడతారు చూడు, ఆ ప్రోమోలో మనకు చక్కగా ఇది ఆయన బాలకృష్ణ గారు అఖండ 2లో ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. అందరి ఆశీర్వాదాలు బాలయ్య బాబుకు ఉన్నాయి, పండితుల ఆశీర్వాదాలు. కాబట్టి ఈ యొక్క బాలయ్య బాబు గారికి మనకి ఆయన సొంతంగా పట్టినటువంటి గ్రహణం అంటారు వీటిని, గ్రహ దోషాలు. గ్రహణం టెంపరీ, చంద్రుడికి అలా అడ్డొస్తుంది, అడ్డొచ్చి ఆ గ్రహణం మబ్బు వెళ్ళిపోగానే చంద్రుడు ఎవరు ఆపలేరు కదా. బాలయ్య బాబు సూర్యుడు కాదు, బాలయ్య బాబు చంద్రుడు. మరి సూర్యుడు ఎవరు? వాళ్ళ డాడీ, మా గురువు సీనియర్ ఎన్టీఆర్. ఆయన ఇలా పోగానే సూర్యకాంతి ఏమనేది శమంతకమణి ఎన్టీ రామారావు గారు. మా బాలయ్య బాబు చంద్రుడు. అందువల్ల గ్రహణం పట్టింది. జస్ట్ ఆఫ్టర్ ఆల్ 20 కోట్ల కోసం చిన్న ప్రొడ్యూసర్లు పాపం వాళ్ళు డబ్బులు సమకూరలేదు. అదొకటి మెడ్రాస్ హైకోర్టు. అందుకనే మీకు ఏమైందంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఆపారు, మిగతా చోట ఆపారా? ఆపలేదు. నెక్స్ట్ ఈ బాలయ్య బాబు గారి సినిమా చాలా అద్భుతంగా వేశాడు. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ మౌత్ పబ్లిసిటీ నుంచే వస్తుంది ఎప్పుడు కూడా. బాలయ్య బాబు గారి అభిమానులు ఎంత మంచోళ్ళు తెలుసా? మనం వీడియో చెప్పిన తర్వాత అంతా నీకే పుణ్యం నాయనా మనకంట. బాలయ్య బాబు గారి భక్తులంతా కూడా ఫుల్ ఖుషి అయిపోయి చాలా బాగా చెప్పారు సార్ అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు మన బాలయ్య బాబు లాగా అపంశుభం తెలియదు వీళ్ళకి కూడా. కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషించారు. కాబట్టి వాళ్ళకి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, ప్రజలు సినిమా అయిపోయిందంట సినిమా ఇలా అంటాను. ఇంకా పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ చాలా ఎక్కువ వెళ్తుంది. సో నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఇంకా చాలామందికి రీచ్ ఎక్కువైపోయి ఇప్పుడు అందరూ సినిమా టికెట్లు కొనేసుకుంటున్నారు. ఇప్పుడు మేము చక్కగా ఇప్పుడు సినిమా హాల్లో ఇప్పుడు అంతా ఫుల్ రష్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమంటే ఇప్పుడు మనము మా సీనియర్ ఎన్టీఆర్ గారు
మా గురువు గారు కాబట్టి మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి మా రామారావు గారి తరపు నుంచి. మా బాలయ్య బాబు బ్యాచ్ వేరు. మా బాలయ్య బాబు ఏంటంటే ఆ అభిమానులంతా యంగ్స్టర్స్, చాలా అభంశుభం తెలియదు. సీనియర్ ఎన్టీఆర్ అంతా కూడా మెచ్యూర్డ్ కాబట్టి ఆ ప్రొడ్యూసర్లు అదంతా కూడా ఆ సినిమా చాలా అత్యద్భుతంగా ఉందయా. అఘోరాగా ఎలా మెప్పించాడు బాలయ్య? మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంటారు మీ ప్రకారం సినిమా? అసలు 1000 కోట్ల పైనే వసూలు చేస్తుంది, అందరూ డౌట్ పడకూడదు. స్లోగా వెళ్తుంది. బాలయ్య బాబు గారు ఏంటంటే స్లో అండ్ స్టడీ. సింహం అందులో మాకు రవీందర్ నాయక్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు బంజారా హిల్స్లో భుజంగరావు అని ఒక కేసు చేసినప్పుడు భుజంగరావు కారు ఎత్తుకుపోతే నేను లెక్చరర్నే అందులో ఈ సెటిల్మెంట్ కోసం అని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడుతున్నారని రవీందర్ నాయక్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇప్పుడు ఏసీపీ అయ్యాడు. ఏమంటాడు తెలుసా? అప్పుడు వెళ్ళినప్పుడు కేసు పెట్టినోడనే లోన్ వేసేసే, కంప్లైంట్ ఇచ్చినోడిని లోన్ వేసేయమన్నాడు. ఏంటి సార్ మీరు అలా వేస్తారు? రవీందర్ నాయక్ గారు సిఐ కూడా అక్కడ మనకు తెలిసిన వాళ్ళే. అప్పుడు మా తిరుమలరావు సారు అందరూ కమిషనర్లు, పోలీస్ కమిషనర్స్ అన్నప్పుడు నన్ను అడగడానికి నన్ను బెదిరించాలని చూశాడు ఆయన. రివాల్వర్ ఎక్కడ పెట్టి పోలీస్ మాన్యువల్ తెలుసా, ఇదిగా మీ మీద జీడీ ఎంట్రీ పెడతానన్నాడు. జీడీ ఎంట్రీ కాదు, కేసు ఫైల్ చేసేసుకోండి, నేనేం డినై చేస్తాను కోర్టులో, నేనేం అనలేదు అని అంటే హెడ్ కానిస్టేబుల్ పెట్టి మనం అన్నామని రాద్దామన్నాడు. అన్నామని రాస్తే నిలబడవు, అసత్యాలు నిలబడవు అన్నాను. అది నచ్చి నన్ను అడగడానికి మేయరు 14 మంది కౌన్సిలర్లు బంజారా హిల్స్ అందరూ వచ్చారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంగతిని చెప్తున్నా. అప్పుడు వెంటనే ఆయన సిఐ వచ్చాడు. ఈ లోపల ఏం అవ్వలేదు. ఇంకా రవీంద్ర నాయక్ కూడా మనకు ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనబడితే మా బాలసింగ్ అని ఉంటాడు, వాళ్ళందరూ కనబడితే సింహం బాగున్నాడా అని అడుగుతాడు మనల్ని. ఎందుకని? మనదంతా మన బాలయ్య బాబు క్రెడిట్. అంటే అందులో సినిమాలో ఒక్కొక్కడిని వేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్యాయాన్ని. సింహంలో లెక్చరర్గా మళ్ళీ అన్యాయం జరిగినప్పుడు యేసుడే, డాక్టర్గా యేసుకుడే. కాబట్టి బాలయ్య బాబు ఇందులో అఖండాలో అన్యాయాన్ని ఖండాలుగా నరికి పడేస్తాడు. ఏమంటున్నాడు? మా దేశ స్వరూపాన్ని మీరు మార్చాలనుకుంటే మేమేం చేస్తాం, మా దేశ విశ్వరూపాన్ని చూపిస్తామన్నాడు. ఆ తర్వాత తప్పులు చేస్తే, విలన్లందరూ తప్పులు చేస్తే మీరంతా దండిస్తారు, శిక్షిస్తారు, మేము ఖండిస్తాం, మనుషులు భూమి మీదే లేకుండా చేసేస్తాం. ఇవి డైలాగులు, మామూలు డైలాగులు కాదు. ఆ రైటర్ని కూడా మనం మెచ్చుకోవాలా, కథనం చేసిన ఆయన్ని కూడా మెచ్చుకోవాలా, ఎంటైర్ టెక్నికల్ ఫీల్డ్ని మెచ్చుకోవాలా, ప్రొడక్షన్ వింగ్ని మెచ్చుకోవాలా. వీళ్ళ అభిమానులు, ముఖ్యంగా అభిమానులు పాపం ఉర్రోతలు ఊగారు బాలయ్య బాబు గారికి. ఈ సినిమా సూపర్ హిట్ మనం చూసిన తర్వాతే మనం చెప్తున్నాం. అందువల్ల మన బాలయ్య బాబు గారు ఇందులో విశ్వరూపం చూశారు. మనము ఈ సినిమా దాని తగ్గిపోవడం వల్ల ఏమైనా ఆగడం వల్ల మంచే జరిగింది బాలయ్య బాబు గారికి. అది ఏమి ఆయన కీర్తి ప్రతిష్టలకు ఏమీ ఇది కాదు, భంగం కాదు. ఎందుకంటే ఇప్పుడు మా సీనియర్ ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఏదో సినిమా మొత్తం మీద 3 సంవత్సరాలు ఆపారు. ఇది సత్యసాయిబాబా గారిది నెగిటివ్గా చెప్తూ. సో ఎన్టీఆర్, బాలకృష్ణ గారు ఇలాంటివి అని ఫీల్ అవ్వరు. కాబట్టి వాళ్ళంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అసలు సనాతన ధర్మాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు సనాతన ధర్మం కోసం పాడుపడుతున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, సినిమాలో మన బాలయ్య బాబు గారు, రాధా మనోహర్ దాస్, మన లలిత్, తర్వాత కరుణాకర్ సుగ్గిన, ఇలా పేరున అభిమానులు వీళ్ళంతా సనాతన ధర్మం కోసం మా చెల్లై సత్యభామ, ప్రియచ్చు, అందరూ హిందూ ధర్మం లీడర్స్ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో ఆ ప్రతిష్ట తీసుకొచ్చారు. దానికి ప్రాణం పోసి బాలయ్య బాబు గారు, నిర్మాతలు తనను నమ్ముకొని చిన్న నిర్మాతలు పాపం అందులో 2-3 ఉన్నారట, వాళ్ళ వల్ల డిలే జరిగింది. అంతేగాని ఏ బొక్కలాగాడు చేసిన పూజలు, ఆ బొక్కలాగాడికి పవర్స్ ఉంటే ఆడికి నిలబెట్టుకుంటాడు. ఏ బొక్కలాగాడికి కూడా పవర్స్ ఉండవు. అందుకని ఎంత అబద్ధాలు. కాబట్టి చక్కగా ఈ యొక్క సినిమా సనాతన ధర్మాన్ని ఎంతో ఉచ్చస్థితికి వెళ్ళిందమ్మా. లాస్ట్కి మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు కూడా మెచ్చుకున్నారు. కాబట్టి ఇందులో ఏం తిరుగులేదు. ఇదంతా నీ పుణ్యము, అభిమానుల పుణ్యము, మా బాలయ్య బాబు పుణ్యము, యూనిట్ పుణ్యము. అఖండ 2 ఇలాగే భారీ విజయంతో ముందుకు దూసుకెళ్ళిపోవాలని కోరుకుందాం. బాలయ్య బాబు ఇలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడే సినిమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం. గురుగారు ధన్యవాదాలు. ధన్యవాదాలు.